ఆంధ్రాలో కూటమిదే విజయదుందుబి, ఏపీలో గెలుపు ఏకపక్షమే. ఇది ఇవాళ ఈనాడు హెడ్డింగ్. మంచి హెడ్డింగ్ ఖచ్చితంగా. అది ఈ ముగ్గురు, ఎందుకంటే మూడో వాళ్ళు ఉంటే నెక్ టు నెక్ పోటీ అయ్యేది. ఇప్పుడు మూడో వాళ్ళు లేరు కాబట్టి ఏకపక్షమే. అది తెలుగుదేశం పక్షం అవుతుందా, వైసీపీ పక్షం అవుతుందా అనేదే ప్రజలు తేల్చబోయేటటువంటిది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన జట్టు కట్టడం అన్నటువంటిది ఖచ్చితంగా అతిపెద్దదైనటువంటి సంచలనమే. ఎందుకంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, రెండో వైపున పవన్ కళ్యాణ్ కరిష్మాటిక్ లీడర్. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆల్రెడీ మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారన్నటువంటిది ఉంది. ఈ మూడు కాంబినేషన్ అయితే అతిపెద్దదైనటువంటి స్ట్రాంగ్ కాంబినేషన్, నో డౌట్. అందులో రాబోయేటువంటి రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు కార్యకర్తల్ని కనుక ఒప్పించుకోగలిగితే విజయం సాధ్యమవుతుంది. లేదంటే ఇప్పుడు ఆ కార్యకర్తల్లో అసంతృప్తి లేదా ఈ పొత్తుల వలన ఏర్పడినటువంటి ఒక నిర్లిప్తత అనేటువంటిది కనుక సెటరైట్ చేసుకోకపోతే అది ఏకపక్షంగా అవతల పక్షానికి వెళ్తుంది. అదొక్కటే చూసుకోవాల్సి ఉంది.